హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? ఈరోజు శనివారము, శ్రావణ మాసము నాలుగో వారము. వెంకటేశ్వర స్వామికి నేను ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను. 7 పిండి దీపాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి ఆరతి చేసుకున్నాను. ఆయనకి పిండి దీపాలంటే ప్రీతికరము. ఇలా మనం శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే అద్భుత ఫలితం మనకి దొరుకుతుంది. పిండి దీపాలు ఎలా రెడీ చేసుకోవాలంటే, కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో పాలు ఇంకా బెల్లము, ఆవు నెయ్యి కలుపుకొని పిండి దీపాలు రెడీ చేసుకోవాలి. ఇలా ఆయనకి 7వ సంఖ్య చాలా ఇష్టం. 7 అని మనం పిలుస్తూ ఉంటాము. అయితే మనం ఇలా 7 దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటే ఆ కలియుగ దేవుడి కటాక్షం మన మీద ఉంటుంది. మన అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో అందరం బాగుంటాము. ఇంట్లో ఏమన్నా కలేశం ఉన్నా తగ్గుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇలా మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే, మీకు ఇల్లు కావాలంటే ఇల్లు, ఉద్యోగం కావాలంటే, పెళ్ళి కావాలంటే కూడా ఇలా మనము వెంకటేశ్వర స్వామికి ఇన్ని వారాలు పిండి దీపాలు పెడతానని మొక్కుకొని పూజ చేసుకున్నా చాలా మంచిది. శనివారము ఇంకా శ్రావణ మాసము అని నేను వెంకటేశ్వర స్వామికి యాలక్కాయలది హారం చేసి వేశాను. ఇలా దీపం జ్యోతి పరబ్రహ్మ అని వెంకటేశ్వర స్వామికి దీపము, ధూపము, నైవేద్యముతో పూజ చేసుకున్నాను. ఇలా యాలక్కలది ఇలాచి హారం వేశాను. ఆయనకి చాలా ఇష్టము, ప్రీతికరము యాలక్కాయలది హారము. అయితే నేను ప్రసాదంగా ఈరోజు దద్దోజనం చేశాను. ఆయనకి పెరుగు అన్నం ప్రసాదంగా చాలా ఇష్టము. ఇలా శనివారం రోజు మనం ఇలా పెరుగు అన్నం ప్రసాదం పెడితే చాలా మంచిది. ఇలా నేను 7 దీపాలకి గోవిందనామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. అష్టోత్తరాలతోటి గోవింద నామాలతోటి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. మనము ఆయనని ఎంత పూజించుకుంటే మనకి మంచి ఫలితం దొరుకుతుంది. ఆయన ఆశీర్వాదము, మన ఎంత కటాక్షము ఆయనది ఉంటుంది. మనము అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి. మనము ఒకటే మంత్రం చెప్పుకోవాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ అని చెప్తూ మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే నాకు చాలా ఆనందంగా కలిగింది. ఇలా తమలపాకుల్లో పెట్టుకున్నాను నేను ఈసారి పిండి దీపాలు. ఇలా పూజ చేసుకొని ఆయనది ఆరతి, ఆయనకి అష్టోత్తరాలు, గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిది. ఇలా తమలపాకుల్లో పెట్టుకున్నాను నేను 7 పిండి దీపాలు. ఓం నమో వెంకటేశాయ అని ఒకటే మంత్రం మనం చెప్పుకొని, ఓం నమో నారాయణ అని చెప్పుకుని మనము ఎంత శ్రద్ధతో, భక్తితో ఆయనని ఆయన మంత్రం చెప్పుకుంటే, గుర్తు చేసుకుంటే అంత మంచిది. మనకి ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. ఇలా వెంకటేశ్వర స్వామికి మంగళహారతి చేసుకున్నాను. కర్పూర హారతి ఆయనకి చాలా ప్రీతికరము. ఇలా కర్పూర హారతి చేసుకున్నాను. నాకైతే చాలా ఆనందంగా కలిగింది. ఇలా అన్ని పిండి దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు పెట్టుకొని ఓం నమో వెంకటేశాయ
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.